Locak, mocak, bacak. Locak, mocak, bacak. Locak, mocak. Bacak. Locak, mocak, bacak. Locak, mocak, bacak. Locak, mocak, bacak. Locak, bacak. మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి. మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. కుదురుగా ఒకే చోట కూర్చొని ఉంటే కాలేజీ పోరగాళ్ళు ఎట్లవుతారో చెప్పండి. అప్పుడప్పుడు చేతులకు పని పెడుతూ ఉంటారు. ఇదిగో ఇలా పేపర్స్ తో ఇలా అటాక్ చేస్తున్నారు. రోజుల తరబడి రికార్డ్స్ రాస్తే అదిగో చివరికి ఇలా పాత సామాన్లకు అమ్మాల్సిందే. ఇదిగో చివరికి మిగిలేది ఈ పైసలు. ముగ్గురు పోరీలు ముచ్చట పెట్టి సరదాగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఇలా భూకంపం వచ్చేసింది. ఎద్దు ఇలా ఉరుములు మెరుపులతో ఇలా దూసుకొని వస్తుంది. పెద్ద పర్వతం వచ్చినట్టు వస్తున్నాడు. ఈ చిన్న పిల్లవాడు హాస్టల్ వార్డెన్ కు బాగా వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్నాడు. కాలేజీలో ముగ్గులు పోటీ పెట్టారు. మరి ముగ్గులకు బదులుగా ఇలా కంపెనీల లోగోలు వేస్తున్నారు. మరి కంపెనీలన్నీ కంప్లీట్ చేయాలి కదా, అదిగో ఇలా కంప్లీట్ చేశారు. క్లాస్ రూమ్ లో క్లాస్ గా కూర్చునే రోజులు పోయాయి. ఇప్పుడంతా మాస్, ఊర మాస్. కాలేజ్లో కుదురుగా ఒకే చోట కూర్చుంటే కాలేజ్ ఎట్లవుతుంది చెప్పండి. అప్పుడప్పుడు సరదాగా ఇలా ముచ్చట పెడుతూ ఉంటారు. ఇంతలో ఇలా ప్రిన్సిపల్ ఎంట్రీ అయ్యింది. ఆహా, ఏం కులుగుతున్నావురా? ఈ కుర్రాడు టీచర్ పైన పెద్ద మంత్రమే వేయబోతున్నాడు. కోపాన్ని ఇలా శాంతంగా శాంతపరుస్తున్నాడు. என்னப்பா? సార్ వారు స్టూడెంట్స్ ను చాలా బాగా హుషారుగా జోరుగా హుషారు పరుస్తున్నాడు. కాలేజ్ కు బంక్ కొట్టి ఇలా రైలు పట్టాల పైన లవ్ బర్డ్స్ ఇలా ఎగురుకుంటూ పోతున్నాయి. స్టైల్ గా ఇలా హ్యాండ్ ఇచ్చాడు. హ్యాండ్ కాస్త ఇలా బ్యాండ్ అయ్యింది. డాక్టర్స్ రాసే రాతను ఈ సార్వారు రాసే రాతను అర్థం చేసుకోవడం వీళ్ళకే సాధ్యం, మరెవరికి అర్థం కాదు. ఇలా రాస్తేనే కదా స్టూడెంట్స్ బాగా డెవలప్ అవుతారు. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. క్లాస్ రూమ్ ను గ్రౌండ్ గా చాలా బాగా మార్చారు. ఇలా బెంచ్ పైన చదవవలసిన వీరు ఇలా బెంచ్ పైన ఆటలాడుతూ ఉన్నారు.
నిరక్షరాస్యతకు బదులుగా ఇలా నీలక్షరాస్య చేస్తున్నట్లుగా ఉన్నాడు. పాపం లవ్ ప్రపోజ్ ను యాక్సెప్ట్ చేయలేదనుకుంటా ఇలా నడి రోడ్డు పైన ఇలా బాతింగ్ చేస్తున్నాడు. సార్ వారికి పాఠాలు చెప్పి చెప్పి బోర్ కొట్టేసినట్లుగా ఉంది. ఇదిగో ఇలా 4 స్టెప్పులు వేసి క్లాస్ రూమ్ ని కాస్త ఇలా డాన్స్ రూమ్ చేసేసాడు. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. రీల్స్ పిచ్చి నడి రోడ్డు పైననే ఇలా రీల్స్ చేస్తుంది. ఇంతలో ఇలా కారు దూసుకొని వచ్చింది. నీకు అసలు భయం ఏదో బావా? భయం వేసి వేయడం మానేసింది. తర్వాత రీల్స్ కాదమ్మో బ్యాండ్ మోగించాలి. సార్ వారు చెప్పే పాఠాలను ఇలా బుర్రలోకి కాదు ఇలా డైరెక్ట్ గా ఫోన్ లోకి ఎక్కించుకుంటున్నాడు. ఫోన్ లోకి ఎక్కిస్తే బుర్రలోకి ఎక్కినట్లే. Tecnologia! వాట్ ఏ క్రిమినల్ బ్రెయిన్. అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో ఏదో హెల్ప్ చెయ్యాలి అని ఇలా ఎగ్జామ్ పేపర్ ని ఇచ్చింది. ఎగ్జామ్ పేపర్ కాస్త ఇలా 2 ముక్కలైపోయింది. ఇలాంటి వాళ్ళు ఉంటే క్లాస్ రూమ్ నుంచి తప్పించుకోవడం చాలా ఈజీ. టీచర్ అమ్మ పిల్లలతో బాగా కుస్తీ పడుతూ ఉంది. ఈ చిన్న పోరడు స్టైల్ గా ఉండాలని తెగ ముచ్చట పడుతూ ఉన్నట్లుగా ఉన్నాడు. ఇలా దువ్వెనతో పని లేకోకుండా ఇలా క్లాస్ రూమ్ లోనే చేత్తోనే ఇలా హెయిర్ స్టైల్ చేసుకుంటూ ఉన్నాడు. రెయిన్ కవర్ కూడా ఇలా డాన్స్ వేస్తుంది. షీట్ని విరగొట్టడానికి ఇద్దరు తెగ కష్టపడుతున్నారు. కష్టం ఇలా ఫలించింది. ఒక్క దెబ్బకు గోల్ కొట్టాలి అని చూసింది. పాపం బాల్కు బదులుగా ఇలా చెప్పు గాలిలోకి లేచింది. లైసెన్స్ కోసం డ్రైవింగ్ చేస్తున్న ఆంటీ స్కూటీని నడుపుకుంటూ వెళ్తుందో లేదా ఇలా దుబ్బుకుంటూ వెళ్తుందో అర్థం కావడం లేదు. బూస్ట్ కు బదులుగా బూస్ట్ పేపర్ లో ఇలా మట్టిని నింపారు. క్లాస్ రూమ్ మొత్తం ఇలా అల్లకల్లోలం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చేయడానికి కష్టపడి ఉంటా కదా, నా కష్టానికి ప్రతిఫలం మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.